ఏడాది ముగింపు వేళ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కోలుకోలేని షాక్ ఇచ్చిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. గడిచిన కొద్ది కాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని అందరూ భావిస్తున్న తరుణంలో మోడీ అకస్మాత్తుగా సీరియస్ అవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక నిధులు లేదా విభజన హామీల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే పరిస్థితులు తారుమారైనట్లు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరి రోజుల్లో జరిగిన కీలక సమావేశంలో మోడీ ఏపీకి సంబంధించిన కొన్ని కీలక ఫైళ్లపై పెండింగ్ వేయడమే కాకుండా కొన్ని ప్రాజెక్టుల నిధుల మళ్లింపుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అమరావతి నిర్మాణం మరియు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం ఇస్తున్న సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోవడం లేదని మోడీ భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. దీనికి తోడు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు మరియు ఇతర పార్టీలతో చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు కేంద్ర పెద్దలకు ఆగ్రహం కలిగిస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్డీఏ మిత్రపక్షంగా ఉంటూనే కొన్ని అంశాల్లో సొంత నిర్ణయాలను తీసుకోవడం మోడీకి నచ్చలేదని, అందుకే ఈ ఏడాది చివరిలో ఒక గట్టి సంకేతాన్ని పంపాలని మోడీ నిర్ణయించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ షాక్ కేవలం నిధులకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును కూడా శాసించేలా ఉంది. రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా చంద్రబాబు వేస్తున్న లెక్కలు మోడీ నిర్ణయాలతో తారుమారయ్యే ప్రమాదం ఉంది. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోతే రాష్ట్రంలో అభివృద్ధి పనులు కుంటుపడతాయని, అది ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ విషయాన్ని అస్త్రంగా మార్చుకుని చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు కేవలం ఫోటోలకే పరిమితం అయ్యాయని విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధాని మోడీ సీరియస్ అవడం వెనుక కేవలం పరిపాలనా కారణాలే ఉన్నాయా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద రాజకీయ వ్యూహం ఉందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా మోడీతో విభేదించి మళ్ళీ కలిసి చరిత్ర ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 2026 ప్రారంభం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ మార్పులు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. మోడీ ఇచ్చిన ఈ బిగ్ షాక్ నుండి కోలుకోవడానికి చంద్రబాబు ఎట్లాంటి ఎదురుదాడికి దిగుతారో లేదా కేంద్రంతో మళ్ళీ సయోధ్య కోసం ప్రయత్నిస్తారో వేచి చూడాలి. ఏది ఏమైనా ఏడాది ఆఖరులో వెలుగులోకి వచ్చిన ఈ బ్రేకింగ్ న్యూస్ అటు ఏపీలోను ఇటు ఢిల్లీలోనూ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంటే మాకు చాలా బలం. తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.